అందరికీ నమస్కారం. వెల్కమ్ టు KishoreTechVision యూట్యూబ్ ఛానల్. నేను మీ కిషోర్ కుమార్. ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ఉపాధి హామీ పథకంలో వేతనదారులకు వేతనాలు అందాలంటే ముఖ్యంగా వారి యొక్క జాబ్ కార్డులోని పేర్లకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఎంటర్ చేసి ఫ్రీజ్ చేయాలి. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మరి ఆ గ్రామ పంచాయతీకి ఎన్ని బ్యాంకులు అవైలబిలిటీలో ఉన్నాయో తెలుసుకోవడం ఎలా? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. టాపిక్లోకి వెళ్తే యాజ్ యూజువల్గా NREGA.NEC.in వెబ్సైట్ని ఓపెన్ చేయండి. హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. క్విక్ యాక్సెస్ ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి స్టేట్ రిపోర్ట్స్ మీద క్లిక్ ఇవ్వండి. మీరు ఏదైతే స్టేట్ని చెక్ చేయాలనుకుంటున్నారో ఆ స్టేట్ని సెలెక్షన్ చేసుకోండి. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ డెమో వీడియో పర్పస్తో నేను ఒక స్టేటు, ఒక బ్లాకు, ఒక జీపీని సెలెక్షన్ చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్యథా భావించవద్దు, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే వెంటనే తెలుపగలరు. ఇక మీకు డిస్ట్రిక్ట్స్ లెఫ్ట్ సైడ్, రిపోర్ట్స్ రైట్ సైడ్ కనపడతాయి. ఇక్కడ మీరు ఎంఐఎస్ రిపోర్ట్స్ కింద అకౌంట్స్ అండ్ ఈఎఫ్ఎంఎస్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే వర్కర్స్ అండ్ అకౌంట్స్ అని ఉంటుంది. ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. అకౌంట్స్ అండ్ ఈఎఫ్ఎంఎస్కి సంబంధించిన రిపోర్ట్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇందులో డిస్ట్రిక్ట్ వైజు, బ్లాక్ వైజు, ఆ జీపీ వైజు అవైలబిలిటీలో ఉన్న బ్యాంక్స్ యొక్క వివరాలను తెలుసుకోవచ్చండి. అది ఎక్కడ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఆఫ్ MGNREGA. ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, బ్యాంక్ వైజ్ ఆఫ్ అకౌంట్స్ అని చూపిస్తారు. ఇక్కడ 26 డిస్ట్రిక్ట్స్ మనకు కనబడుతున్నాయి. నేను ఉదాహరణకి కర్నూలు డిస్ట్రిక్ట్ని సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మన బ్లాక్స్ కనపడతాయి. మనం బ్లాక్ని సెలెక్షన్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, జీపీలు కనపడతాయి. నేను ఏదో ఒక జీపీని సెలెక్షన్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి, ఈ జీపీలో మనకు ఎన్ని బ్యాంక్స్ అవైలబిలిటీలో ఉన్నాయి అని ఇక్కడ మనకు బ్యాంక్ నేమ్తో సహా కనపడతాయి. నెంబర్ ఆఫ్ అకౌంట్స్ని ఏ బ్యాంకులో ఎన్ని అకౌంట్ని ఫ్రీజ్ చేశారని కూడా మనకు కనబడుతుంది. ఈ విధంగా టోటల్గా 253 చేశారండి. బ్యాంక్ టైప్ కమర్షియల్ బ్యాంకు, బ్యాంక్ నేమ్ కెనరా బ్యాంకు, ఇట్లా బ్యాంక్స్. రీజనల్ రూరల్ బ్యాంక్ అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు, ఇట్లా. మరియు ఈ పక్కన నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏ బ్యాంకులు ఎన్ని అకౌంట్లు మనం ఎంటర్ చేసామని కూడా కనబడుతుందండి. ఈ విధంగా మీరు మీ యొక్క గ్రామ పంచాయతీలో ఎన్ని బ్యాంకులు అవైలబిలిటీలో ఉన్నాయో ఈ రిపోర్టు ద్వారా మనము చెక్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిషోర్ కుమార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.